భామలు సత్యభామలు. ఈరోజు మన భామలు సత్యభామలు ఉంది మన వరంగల్. సో ఇప్పుడు మన షోకి ఒక గెస్ట్ కూడా వచ్చారు. సో మంచి ఆర్టిస్ట్. యాక్చువల్లీ మీరు ఆర్టిస్ట్, మిమ్మల్ని తలదన్నే ఆర్టిస్టులు కూడా ఉన్నారు మా దగ్గర. వరంగల్ లో అంతమంది అసలు వరంగల్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? అలా డైలాగ్ కొడితే మా వాళ్ళు 4 డైలాగ్ వేసేస్తారు. ఓకే చూద్దామా? రెడీ స్టార్ట్. మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో ఏంటి సిస్టర్, ఏంటి సంగతిలో? మీరే వరంగల్ వచ్చారు, చెప్పండి. మేమే వరంగల్ వచ్చాం కాబట్టి మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారో చెప్పండి. మా ఇంటికి వస్తే చాయ్ పోస్తా. చాయ్ పోస్తారా? బీర్ తాగుతారా? ఈ సాయికో అలాంటివి ముందు సైలెంట్ గా ముందు చెప్పాలి. ఈ చాయ్ అన్నా నేను డిప్రెషన్ అయ్యా, తర్వాత ఒకటి అదిరిపోయి ఆఫర్ ఇచ్చావు, అదేదో ముందు ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు మీకు అంత మొహమాటం వచ్చింది? దగ్గర నా మొహమాట. వరంగల్ బిడ్డలం బావా. నేను రోజు మహదానందం, మనోధైర్యం, ధనాదనం. సరే ఇంకేంటి మా నసా గారి సంగతులు? ఏముందండి, రెగ్యులర్ రొటీన్. అందులో ఈ రోజు బిజినెస్ మ్యాన్ తను. సరే ఇంటికి బావ పేరేంటన్నా? సంతోష్. పెళ్లికి ముందు ఎంత సంతోషంగా ఉండేవాడో, పెళ్ళైన తర్వాత ఎక్కడికి పోయిందో ఆ సంతోషం. ఎక్కడ పోలేదు, ఇంకా ట్రిపుల్ వచ్చింది. అవును, ట్రిపుల్ వచ్చింది అంటుంది. ఒకటైతే ఈమెది, ఒకటైతే మా సొంత బావది. కొంపతీసి ఇంకోటి అత్తగారిదా మామగారిదా? కాదు, నా కొడుకుది. కమాన్ కొడుకు, కోడలు వస్తుంది. ఫ్యూచర్ లో ఆట ఆడియాల్సిందే కదా మేము కోడన్లని. పెద్ద ప్లానింగే. అచ్చా, అంటే ఫ్యూచర్ లో ఒక అత్త ఎలా ఉంటుందో ఇప్పుడు మా నసా చూపించబోతుంది. నువ్వు అత్త, ఇగో ఈమె కోడలు. ఓకే, బ్రేకింగ్ న్యూస్. వరంగల్ అత్త వర్సెస్ హైదరాబాద్ కోడలు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. రెడీ, యాక్షన్. ఏమిటే అత్త? చెప్పండి అత్తయ్య గారు, ఏం వండమంటారు? నీకు అసలు ఏం వంటలు వచ్చని? మీరు ఏం చెప్తే అది వచ్చు నాకు. కీమా ఫ్రై అయ్యమ్మా. వెయ్యాలా? కీమా ఫ్రై చెయ్యి. ఆల్రెడీ మా బావగారికి బేసిక్ క్రీమ్. మొత్తం సప్పా వేసి అక్కడ పెట్టకు. ఇప్పటికే నా కొడుకు బీపీ మొత్తం లో అవుతుంది. మీ కొడుకుకి మీకు ఇంత పచ్చిమిరపకాయలు వరంగల్ కొంచెం కారం గట్టిగా దండించి వెయ్యమ్మా. సరే అమ్మా, తింటాడు నా కొడుకు మంచిగానే. మా హైదరాబాద్ వాళ్ళు కూడా ఇంత కారం మళ్ళీ వెనకాల బెడ్రూమ్ లో పోయి నా కొడుకుని ఎక్కిరియకం ఆటాడియకు మీ అమ్మ ఇట్లా అన్నది అట్లా అన్నదని. మీరు చేసే పనులని నాకు చెప్పకండి. నా కొడుకు నేను చిన్నప్పటి నుండి కారం పెట్టి పెంచానమ్మా, వాడు అట్లనే తింటాడు. అందుకే అలా తయారయ్యాడు పాపం. కారం కొంచెం ఎక్కువ అన్నం కూడా పెట్టాలి, కారం మాత్రం పెట్టారు. మాత్రం నా కొడుకు ఉండాలి కదండి. తగ్గద్దు, నేను నీకు ఫుల్ సపోర్ట్ ఉన్నాను. కీమా. ఇది కీమానా? చే వాసన వస్తలేదేందమ్మా? కుక్కర్ కూడా తినది. అందుకే మా వరంగల్లో కీమా వండితే 4 ఇండ్లకు కుక్కర్ వాసన పోతది. లో కుక్కలు కూడా తినమంటే అందుకే నీకు పెడతాను అంటుంది. నువ్వు వెళ్ళలేదు, ఈ శాఖలే వద్దంటుంది. అంత మాట అన్నావని మీరు వినప్పుడు ఇంకెందుకు? వెళ్ళలేదు కదా, సరే తినండి. ఇంకెందుకు తింటాం అమ్మాయి? కంపుకూర తొస్సాను కొడుకే పెడతాలే నేను. అయ్యో కొడుకు పెడతా. నా కొడుకు ఏమనకుండా ఇక నీకు భయపడి వాడు మూసుకొని తింటాడు అక్కడ కూర్చొని. చెప్పది. మీ ఆయన తినలే నీకు వంటలన్నీ, అలాగే మా ఆయన తింటాడు. నేను మా ఆయనకి మంచిగానే వండి పెట్టాను, ఉప్పు కారం మసాలా. మరి నేను రానప్పుడు చూసానా? ఎండు చెప్పు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మా ఆయన చాలా మసాలా తిన్నాడు కాబట్టి ఇలా మీ ఆయన అంత స్ట్రాంగ్ ఉన్నాడమ్మా. ఏం రాలేదమ్మా. మసాలా ఎక్కువ కారం తింటే బాత్రూమ్ లో గంట కూర్చోవాలమ్మా. ఓకే, సూపర్. లవ్ అరేంజ్డా? బాగా అరేంజ్డ్ అండి. అరేంజ్డా? చాలా ఇష్టపడి చేసుకున్నాడండి. స్టిల్ నవ్ ఈ రోజు వరకు చాలా బాగా చూసుకుంటాడు. తనే ప్రపోజ్ చేశాడు. ఏమి ఇవ్వలేదు, ఊరికే ప్రపోజ్ చేశాడు. పువ్వు మిస్ ఇప్పుడు చెప్పుదామా ఫోన్ చేసి? అప్పుడు అప్పట్లో పువ్వు ఇవ్వలేదు అని. నువ్వెందుకు ఒప్పుకున్నా మరి పువ్వు ఇవ్వకుండా? ఒప్పించాడు. గట్ల ఉండదు లవ్ అన్నాక పువ్వో ఉంగరమో ఏదోటి ఇవ్వాలమ్మా. ఇక అంత స్ట్రాంగ్ లవ్ అయింది, ఒప్పించేలా చేశాడు. నిన్ను పెళ్లి చేసుకుంటాను డైరెక్ట్ పెళ్లికి వెళ్ళిపోయిండు. అమ్మ ఇంకా నేను పదా నిమ్మునికి వెళ్ళిపోదాం, అక్కడ కనలేదు. ఓకే సిస్టర్, రెడీ. అదిరిపోయే టంగ్ టెస్ట్ చెప్తే యాజ్ ఇట్ ఈజ్ చెప్పే. నువ్వు చెప్తావు నాకు తెలుసు. తుఫాన్ వస్తే కరెంటు కోత, ఫుట్పాత్ మీద బిర్యానీ అమ్ముతున్నాడు తాత, బిర్యానీలో మిస్ అయింది రైత. తుఫాన్ వస్తే కరెంటు కోత, ఫుట్పాత్ మీద అమ్ముతున్నాడు బిర్యానీ తాత,
బిర్యానీలో మిస్ అయింది రైతా. అబ్బా సూపర్ ఫాస్ట్ గా చెప్పు 2 సార్లు 2 టైమ్స్ ఫాస్ట్ గా బ్యాక్ టు బ్యాక్. తుఫాన్ వస్తే కరెంటు కోత, ఫుట్పాత్ మీద అమ్ముతున్నాడు బిర్యానీ తాత, బిర్యానీలో మిస్ అయింది రైతా. తుఫాన్ వస్తే కరెంటు కోత, ఫుట్పాత్ మీద అమ్ముతున్నాడు బిర్యానీ తాత, బిర్యానీలో మిస్ అయింది రైతా. ఏం పేరు? కారుణ్య. కారుణ్య. ఏం తింటావు కారుణ్య, ఇంత తెల్లగా ఉన్నావు? మీరేం తింటారో మేము అదే తింటాము. మేమేం తింటాం గదే తింటాం. బావ పేరేంటి? సునీల్. సునీల్. ఏమని పిలుస్తావు? సున్నీ అంటావా లేకపోతే సూ అంటావా? లేదు కన్నయ్య అని పిలుచుకుంటా. సరే ఎందుకు లవ్ అరేంజ్డా? అరేంజ్. సరే పెళ్లి చూపులో ఏం జరిగింది చెప్పు. ఇద్దరం చూసుకున్నాము. ఇద్దరం చూసుకున్నారు. అసలు ఒప్పుకుండా ఉండదు మా సిస్టర్. నువ్వు ఆయన కన్నయ్య అంటావు, ఆయన నేను మిల్క్ బ్యూటీ అంటాడా? బుజ్జి అని పిలుస్తారు. బుజ్జి ఉండేవా బజ్జీ. ఓకే సరే బుజ్జి, ఇప్పుడు మన ఇద్దరం కాలేజ్ స్టూడెంట్స్. ఓకే. మన ఇద్దరం ఫ్రెండ్స్. సో మన ఇద్దరం గొడవాడుకోవాలి, మాట్లాడుకోవాలి, అన్ని చేసుకోవాలి. ఓకే రెడీ యాక్షన్. ఏంటి నా బాయ్ ఫ్రెండ్ చూసి నవ్వుతున్నావు నువ్వు? అదేంటి నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? నా బాయ్ ఫ్రెండ్. మొన్న మా ఇద్దరు కిస్సులు పెట్టుకున్నావు, నా బాయ్ ఫ్రెండ్. అమ్మా నాకు చెప్పని కూడా చెప్పలేదు. అడుగుతా అని చెప్తాడు. ఎందుకు అడిగావు? ఎందుకు అడుగుతూ? అమ్మా అమ్మా అమ్మ చూసారా నా బాయ్ ఫ్రెండ్ అన్ని అడుగుతుంది. అదేంటి నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పాడుగా. అమ్మా నా బాయ్ ఫ్రెండ్ లాగేసుకుంది. అమ్మా చూసావా ఎంత పని అయిందో. ఉన్నావు కానీ ఒక్కసారి నువ్వు ఉండదు. రాక నాకు బాయ్ ఫ్రెండ్ వస్తే నీకే కావాలా? అదేంటి నా బాయ్ ఫ్రెండ్ కదా, నీ బాయ్ ఫ్రెండ్. అదేంటి నా బాయ్ ఫ్రెండ్? అదేంటి నా బాయ్ ఫ్రెండ్? ఆడు నా వాడు. కాదు నా వాడు. కాదు నా వాడు. కాదు నా వాడు. కాదు నా వాడే. కాదు నా వాడు. నువ్వు ముద్దులు పెట్టావా? ఇక్కడ ఆగిందమ్మా బండి. సరే బావా హనీమూన్ కి ఎక్కడ తీసుకెళ్ళాడు? కాశ్మీర్. కాశ్మీర్లో ఎలో కన్యాకుమారిలో ఓ చందమామ. ఎందుకు చల్లగా ఉంటదనా? అవును. అవును. సరే ఇంట్లో కోపం వస్తే ఎవరు ముందు కాంప్రమైజ్ అయ్యేది? తనే. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. మగాళ్ళు అన్నాక పెళ్లి చేసుకున్నాక ఇలాంటి బాధలు ఉంటాయి, ఏం చేయలేము అంతే. కష్టాలు చేసుకునే ముందు ఆలోచించాలి. అది మగాళ్ళుగా పుట్టిన తర్వాత ఈ మాత్రం కష్టాలు ఉండవు. ఏమంటావు అక్క? సరే ఓ మంచి టంగ్ టెస్టర్ తో యాజ్ ఇట్ ఇస్ దడదడ చెప్పాలి. ఓకే బంచిక్ బంచిక్ బంబం బంపర్ ప్రైజ్ తో భలే సంబరం, అందరం కలిసిపోదాం బరంపురం. బంచిక్ బంచిక్ బంబం. తర్వాత ఏం జరిగింది దేవసేన? బంచిక్ బంచిక్ బంబం బంపర్ ప్రైజ్ తో భలే సంబరం, అందరం కలిసిపోదాం బరంపురం. బంచిక్ బంచిక్ బంబం అందరం పోదాం సంబరం. ప్రైజ్ ఏది? రెడీ. బంచిక్ బంచిక్ బంబం ప్రైజ్ తో పోదాం అందరం. పదండి పెట్టి బేడ సర్దుకోండి అమ్మా, పదండి ఇంక పోదాం. చెప్పింది కదా నడు. బ్యాగ్ లేదా తేలేదా? ఏం తెచ్చుకోలే. అయ్యయ్యో ఎంత పని అయిందమ్మా. పోదాం. ఆల్రెడీ మమతా గారు మృదురాలు, సౌమ్యురాలు, మంచి బుద్ధిమంతురాలు అని మరో సిస్టర్ని పరిచయం చేస్తాం మీకు. ఒక చూసారా ఎలా ఉందో? బావ పేరేంటి? వినయ్. వినయ్. విన్ను. విన్ను అంటావా? వినయ్ అని పిలుస్తా. వినయ్ అని పిలిస్తే విన్ను అని పిలవచ్చు కదా. పిలువా ఇప్పుడు పిలు. వినయ్ అని పిలుస్తా. ఇప్పుడు పిలు ఒరే విన్ను అని. ఫీల్ అవుతారు. ఏం ఫీల్ అవ్వరు చెప్ప. ఒరే అని పిలిస్తే హస్బెండ్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎపిసోడ్ లో చూస్తే ఫీల్ అవుతారు. ఏం చూడ ఆయన ఎక్కడ చూస్తాడు? 12 గంటలకు ఆయన వేరే అమ్మాయితో బిజీగా ఉన్నాడు. దా ఒరే విన్ను. ఒరే విను. ఎంత బాగుందో చూడు. రేపటి నుంచి ఒరే విన్నుయే. కొడుతురు అత్త మామ. ఓకే ఎక్కడ దొరికాడు విన్ను బావా? వంగర్లో. వంగర అదే ఊరు వరంగల్ పక్కన. పివి నరసింహారావు. నరసింహారావు గారు ఊరా? అదే ఊరు. అక్కడికి నువ్వు ఎందుకు వెళ్ళావు? ఏమో వచ్చింది. ఏమో ఇంకా టైం అలాగా మ్యాచ్ అట్లా ఫిక్స్ అయిపోయింది. బాగా హీరోలా ఉంటాడు. బానే ఉంటాడు. మరి నీ జాగ్రత్తలో నీవు ఉన్నావా? అంత హీరోలా ఉంటే వెనకాల 4-5 హీరోయిన్లు రావచ్చు. వస్తారు కానీ నేనే నా సిస్టర్స్ ఎంబడబడ్డారు. అయ్యో బాబోయ్. ఏం చేస్తాడు బావా? ట్రావెల్స్ తంది. ట్రావెల్స్. సో ఇద్దరు హ్యాపీగా వెళ్ళొచ్చు ఎక్కడ పెడితే అక్కడ. వెళ్తానే ఉంటాం. సరే ఇప్పుడు నువ్వు ఈమె పక్కింటోళ్ళు అనమాట. నువ్వు ఎదురింటి పారిజాతం, ఈమె పక్కింటి పాపాయమ్మ. ఓకే. సో ఇద్దరు కలిసి అప్పుడప్పుడు మంచిగా మాట్లాడుకుంటారు, ఆ తర్వాత గొడవలు ఆడుకుంటారు. సో వసే నువ్వేంటి నెక్లెస్ కొనుక్కుంది, మా ఆయన కూడా కొన్నాడే నాకు వడ్డాను, ఇలాగనమాట. ఓకే రెడీ యాక్షన్. పక్కింటి పారిజాతం, ఎదురింటి పాపాయమ్మ. పారిజాతం. పాప్స్. ఆమె పారి. పారి. పాపి పాపి పారి.
ఓకే యాక్షన్. చెప్పరా పాప ఏం వండావా ఈ రోజు ఇంట్లో? చికెన్ చికెన్ వండావా? అన్నయ్య వచ్చాడా? వచ్చారు. ఇందాక అన్ని వెనకాల ఇంకో చెల్లి కూడా వచ్చి చికెన్ చూసుకోవే, పక్కింట్లో వాళ్ళు అసలే మీ ఆయన మీద కన్నుపడ్డాయి. ఆ పక్కింట్లో అందరూ మేమే. నేను ఎదురింటి దాన్ని. ఎదురండి. అదే కళ్ళు చూస్తున్నా, ఆ పక్కింటోళ్ళు ఎదురుంటోళ్ళు బాగా చూస్తూనే ఉన్నారు. అవును, మరి నువ్వేం చేస్తున్నావు? బాగా చూస్తూనే ఉన్నారంటే. చూస్తున్నా టైం Breaking news. ఇప్పుడు టైం వరకు- దొరకాలి కదా. ఇప్పటి వరకు ఇంత మంచిగా ఉన్న వీళ్ళిద్దరు ఇక ఇప్పుడు నుంచి బద్ద శత్రువులు. నిన్న మేడ మీద నుంచి మా చున్నీ వచ్చి మీ ఇంట్లో పడింది. తీసుకెళ్లి లోపల పెట్టుకున్నావు కానీ పడేసావా వదిలేసావా? అది వచ్చి గాలికి వచ్చి ఎగిరి పడింది. నిజం చెప్పు. నిజమేంటి? అందులో ఏముంది? నువ్వే వెళ్ళి లోపల మా దాచుకొని బాబు కూర్చున్నావు. చెప్పాడు, ఆంటీ వచ్చింది చున్ని అంటే మీ మర్చిపోయింది. బాబు చెప్పిన మాట చెప్పాడు కదా. వింటావు కానీ నా మాట వినవా? అది నా చున్నీయే. పిల్లలు అబద్ధం చెప్పారు కదా అండి. అలా అని చున్నీ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటావా? అయ్యో అంత పెద్ద చున్నీ అసలే మా పాడిపోయిందా? ఆయన 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆ చున్నీని. అవునా? ఎక్కడమ్మా 1000 రూపాయలు చున్నీ? చూద్దాం. మా ఆయన కొంటాడు. కొంటాడు మీ ఆయన. 1000 రూపాయలా? అయ్యో 1000 రూపాయలు చున్నీ పోతే అలా కోటిలో ఊరుకుంటావా? 200 కదా. మీ ఆయన కొంటాడమ్మా కోటిలో 200కి. మా ఆయన 1000 రూపాయలు. అట్లానే ఉంది. నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. ఓకే నాకు రెడీ. టంగ్ ట్విస్టర్ ఆడదాం. వీధ ఇంత రంగురంగుల లైటింగ్, క్యూ లైన్ లో కుర్రాళ్ళ ఫైటింగ్, ఆపడానికి ఎవరైనా వస్తారని వెయిటింగ్. వీధంతా రంగురంగులో లైటింగ్, కుర్రాళ్ళందరూ లైన్ లో వస్తారని వెయిటింగ్. తీసుకెళ్ళి కిచిడి చేసిందమ్మా. వీధ అంతా రంగురంగుల లైటింగ్, క్యూ లైన్ లో కుర్రాళ్ళ ఫైటింగ్, ఎవరైనా వచ్చి ఆపుతారని వెయిటింగ్. వీధంతా రంగురంగుల లైటింగ్, క్యూ లైన్ లో కుర్రాళ్ళ ఫైటింగ్, ఎవరైనా ఆపుతారని వెయిటింగ్. అమ్మయ్య కొట్టండమ్మా చప్పట్లో. కంగ్రాట్స్. దత్తుని అడిగాను చెప్పండి. ఆల్రైట్ మమత, థ్యాంక్ యూ సో మచ్. సో అప్పుడప్పుడు ఇలా పుట్టింటికి వచ్చినట్టు వచ్చి స్వతహాగా మా వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన వరంగల్ ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉందో. మరి ఇంతకు డబల్ ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. దబిడే దిబిడే. ఆల్రైట్, సెకండ్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. గీత గారు, సునీత గారు, ధనలక్ష్మి గారు, కళ్యాణి గారు. ఓకే, సో నేను టర్న్ అనగానే అటు తిరగండి, ఆ తర్వాత మ్యూజిక్ వస్తుంది, అప్పుడు డాన్స్ చేసుకుంటే ఎంజాయ్ చేయండి. ఓకే రెడీ, టర్న్, మ్యూజిక్. మణిబంధం బహిర్ముఖం, మణిబంధం బహిర్ముఖం, మణిబంధం బహిర్ముఖం, మణిబంధం బహిర్ముఖం, మణిపందెం బహిర్ముఖం, మణిబంధం బహిర్ముఖం, మణిబంధం బహిర్ముఖం, మణిబంధం బహిర్ముఖం. ఏమర్థమైంది చెప్పు. మణిపందెం బహిర్ముఖం. ఎల్లు అది. మణిపందెం బహిర్ముఖం, మణిపందెం బహిర్ముఖం, ఏదొస్తే అది చెప్పండి. మణిపందెం బహిర్ముఖం, మణిపందెం బహిర్ముఖం. పెద్దమ్మ, అబ్బా పెద్దమ్మ వచ్చింది ఇప్పుడు. మణిపందెం బహిర్ముఖం, మనందరం పెద్దమ్మ దగ్గరికి వెళ్దాం. మణిపందెం బహిర్ముఖం, మళ్ళా మణిపందెం బహిర్ముఖం, పెళ్లి పందిరి బహిర్ముఖం, పెళ్లి ఎల్లు. పెళ్లి పందిరి, పెళ్లి ముఖం అంట కొత్తగా. పెళ్లి పందిరి, పల్లె పందిరి, పెళ్లి పందిరి, మల్లె పందిరి, మల్లె పందిరి, పెళ్లి పందిరి, మల్లె పల్లె పందిరి పందిరి. నీడలో నా జాబిల్లి. పల్లె పందిరి, పల్లె పందిరి, పెళ్లి పందిరి, పెళ్లి పందిరి, పల్లె పందిరి, పెళ్లి పందిరి, తీయండి అమ్మా. ఫస్ట్ మీరు ఏమన్నా చెప్పండి. పెళ్లి పందిరి. పెళ్లి పందిరి. మీరమ్మా గీత గారు. పెళ్లి పందిరి అంటే పల్లె పందిరి అని చెప్పింది నాకు. పెళ్లి పందిరి అని మీరు కరెక్ట్ చెప్తే ఆమె పల్లి పందిరి అని అబద్ధం చెప్పిందా? అయ్యయ్యో, ఒకసారి అటు ఇవ్వండి. నేను పెళ్లి పందిరి అనే చెప్పా. సరే ఎందుకు మీరు చెప్పారు ఏదమ్మా చెప్పు. ఆగు, కళ్యాణి దగ్గర నుంచి మొదలెడదాం. మణిపందెం బహిర్ముఖం. మరి పెళ్లి పందిరి ఎక్కడ వచ్చింది? మణిబంధం, మణిబంధం బహిర్ముఖం. ప్రభాస్ గారు చాలా కష్టపడి చెప్పారు డైలాగు. ఏంటి సైకిల్ చేస్తున్నావు? పట్టుగా బాబా సైకిల్. గీత గారు కంగ్రాట్స్, ధనలక్ష్మి గారు కంగ్రాట్స్. ఆల్ రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్ అరుణ, కవిత, మౌనిక, సునీత రెడీగా ఉన్నారు.
సో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను టర్న్ అనగానే తిరగండి, మ్యూజిక్ వచ్చిన తర్వాత డాన్స్ తో స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు మ్యూజిక్ వినిపిస్తుందని నాకు తెలుస్తుంది. టర్న్. ఆ మ్యూజిక్. చెమ్మచక్క చెమ్మచక్క చారడేసి మొగ్గ. మ్యూజిక్ వస్తుంది, ఓకే. చెమ్మచక్క చెమ్మచక్క చారడేసి మొత్తం వినండి. చెమ్మచక్క చెమ్మచక్క చారడేసి మొగ్గ. చెమ్మచక్క చెమ్మచక్క చారడేసి మొగ్గ. చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ. చారడేసి మొగ్గ. చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ. చెమ్మచక్క చెమ్మచక్క చారడేసి మొగ్గ. చెమ్మచెక్క చెమ్మచెక్క 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 చారడేసి మొగ్గ. చెమ్మచెక్క చారడేసి మొగ్గ. చెమ్మచెక్క 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 చారడేసి మొగ్గ. 2 సార్లు అంతే. చెమ్మచెక్క చారడేసి మొగ్గ. చెమ్మచెక్క చారడేసి మొగ్గ. చెమ్మచెక్క చారడేసి మొగ్గ. చెమ్మచెక్క చారడేసి మొగ్గ. తీయండి. ఏంటి చెప్పండి డైలాగు. చెమ్మచెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ. అవునా, నేను అది చెప్పానా? ఆమె అది చెప్పిందని నేను చెప్పింది చెప్తావా నువ్వు? అది కాదా అరుణ? నేనేం చెప్పా, ఈ అక్క చాలా అందంగా తయారొచ్చింది, ఫోటో తీయండి అని చెప్పా. ఎంత పని అయింది చూసావు, ఫోటో పోయింది. ఆ మెల్ల నెక్లెస్ కోసమైనా 2 ఫోటోలు దిగుదువు కదా. అందుకే అప్పటి నుంచి అడుగుతున్నది, కానీ ఎవరు తీస్తలేరు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మా, కూర్చోండి. చలో మరి ఇదే హుషారుతో మరో ఎంటర్టైన్మెంట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్రెడీ ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. ఎలా ఆడాలి, రూల్స్ ఏంటి అంటే, సో మీరు లెమన్ స్పూన్ లాగా బాల్ స్పూన్ నోట్లో పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఇలా 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 జిగ్జాగ్ లో వెళ్ళాలి. వచ్చేటప్పుడు మాత్రం డైరెక్ట్ గా ఏదైనా మీకు నచ్చిన వస్తువు తీసుకొని ఫాస్ట్ గా వచ్చి దీంట్లో పెట్టాలి. ఎవరు తీసుకొచ్చి ఫాస్ట్ గా పెడితే వాళ్ళు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. అలా ఓవరాల్ గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో 2 మార్క్స్ అంటే 2 పాయింట్స్ వచ్చాయంటే విన్నర్. ఓకే, రజనీ గారు, మాధవి గారు. సో రజనీ గారు, మాధవి గారు రెడీగా ఉన్నారు. సో నోట్లో స్పూన్ పెట్టుకోండి. బాల్ కింద పడొద్దు, జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు రిటర్న్ లో మాత్రం ఫాస్ట్ గా రావచ్చు. ఓకే, రెడీ? 3, 2, 1 స్టార్ట్. ఓకే, జిగ్జాగ్ జిగ్జాగ్. మాధవి గారు ఫాస్ట్ 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 ఫాస్ట్. తెచ్చండి, ఇప్పుడు వచ్చండి ఫాస్ట్ గా. రన్ 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 రన్. రజనీ గారు ఈఎంఐ తగ్గించుకోవాలనుకుంటున్నారు లైఫ్ లో. ఇంట్రెస్ట్లు కూడా కష్టం. ఇంట్రెస్ట్లు, ఈఎంఐలు ఇలాంటివి లేకుండా ఉండాలంటే బెస్ట్, అంతే కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తే 1 పాయింట్ వస్తుంది. ఓకే, మీరు ఏం చేస్తారు? హోమ్ మేకర్. సార్ ఏం చేస్తారు? టీచర్. అమ్మో, టీచర్ గారు భార్యకు కూడా లెక్కలు బాగా వస్తాయి. కాబట్టి మీ క్వశ్చన్ ఏంటి అంటే, 9లోంచి 4 తీసివేస్తే ఎంత? 5. రజనీ గారు 9లోంచి 4 తీసివేస్తే ఎంత? 5. మీరు చెప్పలేకపోతే ఇటు ఫార్వర్డ్ అవుద్ది, మీరు చెప్పచ్చు. ఓకే, 5, 4, 3, 2, 1. 5ఏనా? 5 ఫిక్స్ అయిపోయారు. మాధవి గారు 9. ఎలా? తీసివేస్తే. 9లోంచి 4 తీసేసి మళ్ళీ వేసేస్తే 9. రైట్ ఆన్సర్. రెడీ, సెకండ్ టర్మ్ వెళ్తున్నారు. ఏం తీసుకొస్తారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. మాధవి గారు ఫాస్ట్. రన్ 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 రన్. త్రుటిలో రజనీ గారే ఫాస్ట్ గా వచ్చారు. స్ట్రెస్ తగ్గించుకోవాలనుకుంటున్నారు లైఫ్ లో, అండ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గించుకోవాలనుకుంటున్నారు మాధవి గారు. సో ఒక మ్యూజిక్ వస్తుంది, మేబీ డైలాగ్ కావచ్చు, సాంగ్ కావచ్చు. విన్న తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. ఓకే, వినండి. సుందరి నీవు సుందరుడేను, సంగమమే ఒక యోగం. ఆల్రైట్, బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాటలో హీరో ఎవరు, సినిమా పేరేంటి చెప్తే చాలు. అది తిరగండి కంప్లీట్ గా. ఆ డాన్స్ వేసిన సుందరుడు ఎవరు, ఆ సినిమా పేరేంటి? ఐడియా లేదు. కాదు, ఇప్పుడు ఎవరైనా బాగా యాక్ట్ చేస్తే వాళ్ళని అలానే పిలుస్తారు. అద్భుతమైన ఓ రేంజ్ లో యాక్ట్ చేస్తాడు అనుకోండి, అయ్యి బాబోయ్ నువ్వు అలా చేసేస్తున్నావు రా బాబు అంటారు. ఆయనే హీరో ఇందులో. రామ్ చరణ్. ఇంకొకసారి ఆలోచించండి. 5, 4, 3, 2, 1. ఇటు షిఫ్ట్ చేసేస్తున్నా క్వశ్చన్. హీరో ఎవరు, సినిమా పేరేంటి? కమల్ హాసన్ హీరో. రైట్ ఆన్సర్. ఎవరైనా ఎక్కువగా యాక్ట్ చేస్తారనుకో, కమల్ హాసన్ అంటున్నాం కదా. ఇప్పుడు ఆ 4 హీరోల పేర్లే సినిమా టైటిల్.
మైకేల్ మదన కామరాజు. ఓ అమ్మా, రైట్ ఆన్సర్ మైకేల్ మదన్ కామరాజు లోని పాట చాలా బాగుంటది. అండ్ కమల్ హాసన్ గారు సో రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి 2 పాయింట్లతో అండ్ ఈ రౌండ్ లో విన్నర్ మీరే మాధవి గారు. ఆల్రెడీ రోజు ఓషవంలో మనం ఆడాం వాల్యూ గోల్డ్, భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే ఆట. అండ్ ద విన్నర్ మాధవి గారు, అలాగే రన్నర్ రజనీ గారు. కంగ్రాట్స్ మాధవి గారు, రజనీ గారు కంగ్రాచులేషన్స్. ఇది ఈ రోజు మన వరంగల్లో భామలు సత్యభామలు చేసిన ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి, మేమే మీ దగ్గరకు వస్తాం. చూస్తూనే ఉండండి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో భామలు సత్యభామలు. బాయ్.